ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ కానుంది. రాష్ట్రంలో మార్కాపురం, మదనపల్లి కేంద్రాలుగా 2 కొత్త జిల్లాలతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అంశం తాజాగా తెర మీదకొచ్చింది. రంపచోడవరం, చింతూరు డివిజన్లు కలిపితే తూర్పు గోదావరి జిల్లా మరింత పెద్దదిగా తయారవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పులు చేర్పులపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ఇవాళ మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు ప్రతిపాదనలతో కూడిన ప్రెజెంటేషన్ను సీఎంకు అందించింది. అందులోని అంశాలపై కొద్దిసేపు చర్చించిన చంద్రబాబు జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మరిన్ని సూచనలు చేశారు. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపారు. అవసరం మేరకు పరిమిత స్థాయిలోనే మార్పులు చేర్పులు ఉండాలన్నారు. ఇవాళ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. దీంతో అధికారులు ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా మరో నివేదిక తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. విజయవాడ నగరంలో భాగమైన పెనమలూరును విస్మరించి అంతకంటే ఎక్కువ దూరంలోని గన్నవరం, న్యూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన ఏంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు చెబితేనే చేరుస్తారా? భౌగోళిక పరిస్థితులు చూడాల్సిన బాధ్యత లేదా? అలాంటప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఎందుకు అని ప్రశ్నించారు. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాలో మార్పులు చేర్పులకు సంబంధించిన అంశంపై కొద్దిసేపు చర్చ జరిగింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం, ఏలూరు జిల్లాలోని న్యూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఉపసంఘం ప్రతిపాదించింది. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన చేయకపోవడంపై సీఎం ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లాలో మార్పులు చేర్పులపై తర్వాత ఆలోచిద్దామని చెప్పారు. రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. చింతూరు నుంచి జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్లాలంటే 215 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ 2 డివిజన్లను తూర్పు గోదావరి జిల్లాలో కలిపితే అక్కడి జనాభా 24.48 లక్షలకు చేరుతుంది. 10 నియోజకవర్గాలతో పెద్ద జిల్లాగా తయారవుతుంది. ఈ నేపథ్యంలో రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు అంశం పరిశీలనకు వచ్చింది. పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అక్కడ జిల్లా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. అందుకు అనుగుణంగా ముంపు గ్రామాల వివరాలతో అధికారులు నివేదిక తయారు చేశారు. దీనిపై ఇవాళ చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో చేర్చాలనే ప్రతిపాదనకు సీఎం పచ్చజెండా ఊపారు. కొత్తగా అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలత వెలిబుచ్చారు. బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలిసింది. గూడూరు డివిజన్ను తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని, చిత్తూరు జిల్లాలోని నగరి రెవెన్యూ డివిజన్ను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. వీటిపై మంగళవారం చర్చించనున్నారు.